గిట్లిట్లా అంట గిట్లిట్లా ఏందది గిట్లిట్లా అనుడు? ఆహ్, తగ్గేలేదు దొంగతనం జెయి, గది జెయి, ఏది మన ఎర్రచందనాల్ని నువ్వు స్మగ్లింగ్ జెయి అని చెప్పే సినిమాకు దాన్ని ఒక కళాఖండం లెక్క అరే ఎవడు పెట్టమన్నాడా 200,00,00,000, 300,00,00,000 ఎవడు పెట్టమన్నాడు? మేము పెట్టమన్నామా? లేకుంటే ప్రజలు పెట్టమన్నారా? అరే ఒక గరీబోనికి సమాజానికి ఉపయోగపడే పనేదైనా చెయ్యి. సమాజానికి దార్శనికంగా నిలవడు. ఆ! నువ్వు ఒక హీరో అంటే ఒక ఆదర్శవంతంగా ఉండాలి. గిదా? హ్మ్. అయితే వాయి వ్యక్తిగత కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల వచ్చిండు. వచ్చినందుకు ఆమె మృతికి కారకుడయిండు. అదే విధంగా ఆ పిల్లగాడు మొత్తము పు చానా అవును. విషమ ఆహ్, పరిస్థితిలో ఉన్నాడు. విషమ పరిస్థితిలో ఉన్నాడట. హ్మ్. హ్మ్. అయితే ఒక తల్లిని కోల్పోయిన ఒక పిల్లగాడు. అదే విధంగా తల్లి ఒక 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 ఆడామెని ఇంట్ల ఒక హ్మ్. ఆడామె మొత్తం పూర్తి శాతం పిల్లలను పెంచేది ఆడామెనే. అదే విధంగా మొత్తం బాధ్యత తీసుకునేది ఆడామెనే. ఒక ఒక ఆడదిక్కనేది కోల్పోయిండ్రు. ఆ! ఇప్పుడు ఎన్ని పైసలిస్తే ఆ లోటనేది తీరుతది. సరే ఇవన్నీ ఫ్యాక్చువల్ యాస్పెక్ట్స్. ఇవన్నీ ఒక ఎమోషనల్ ఎమోషనల్ యాస్పెక్ట్స్ ఇవి. అయితే ముందుగా నువ్వు అనుమతి ఎందుకు తీసుకోలేదు? పోలీస్ వాళ్ళకి తెలవదా? పోలీస్ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేసేదుండే, అతన్ని రానీయకుండా ఆపేదుండే. హ్మ్. లేకుంటే ఇంకొక ప్లాటూన్ తెచ్చేదుండే. లేకుంటే ఇంకా ఏఆర్ పోలీసోళ్ళని పిలిచేదుండే. వస్తున్నాడు అని లోపట కూర్చొని సినిమా చూస్తుంటే ఈడ చచ్చిపోయింది. అవును. ఎంత అన్యాయము. లోపట కూర్చొని సినిమా చూస్తాడు. హ్మ్. ఆ! అయితే ఇది చాలా దురదృష్టకరం. ముందుగా అనుమతనేది లేదు. సరే నువ్వు ఈవెంట్‌కి పర్మిషన్ తీసుకున్నావా అంటే ఈవెంట్‌కి పర్మిషన్ లేదు. అది సినిమా థియేటర్‌లో జరుగుతలేదు గదా! సినిమా థియేటర్ ముందట ఆ ప్లేస్‌లో జరుగుతుంది. సరే ఓపెన్ ప్లేస్‌లో జరుపుకుంటుర్రంటే దానికి కూడా అనుమతి కావాలి. అయితే ఆ అనుమతి కూడా తీసుకోలేదు. కమిషనర్ గారు ఏం చేస్తుండ్రు? పోలీస్ కమిషనర్ గారు ఇప్పుడు చిన్న చిన్న అసాంఘిక శక్తులు ఏదైనా చిన్న చిన్న ఈ గొడవలైనా గాని దాన్ని 144 సెక్షన్ అనేది పెడతారు. అదే విధంగా దాంట్లో గూడా ఎవడో పార్టీ చేసుకుంటే కేవలం రాజకీయ కారణాల వల్ల దాన్ని రేవ్ పార్టీ అంటారు, ఇదంటారు, దానికి అనుమతులు లేవంటారు, ఇవంటారు, అవంటారు. అయితే దీనిలో ఎటువంటి అనుమతి ఉన్నదని అంతగనం పబ్లిక్ రోడ్‌ల ఇప్పుడు పోలీస్ ఎవరండి? పోలీసులు శాంతి భద్రతను కాపాడాలి. పోలీసులు పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్‌ని వాళ్ళ చేతిలో తీసుకోనికి ఉండదు గదా! ఇదేమో హ్మ్. మిలిటరీ రాజ్యమా? లేకుంటే పోలీస్ రాజ్యమా? ఎందుకు గొడతారండి? ప్రజలను ఎందుకు గొడతారు పోలీసోళ్ళు? దానికి కొట్టుట్ల మొత్తం ఏందంటే ఎటు పడితే అటు ఉరికిండ్రు. అంటే బయటికి పోయే మార్గం లేదు. సినిమా థియేటర్‌లకు ఉరకలేరు. అయితే ఎటు పడితే అటు ఉరికిర్రు. ఇక్కడి దిక్కెళ్ళి పబ్లిక్ ఒత్తుతాండ్రు. అక్కడి దిక్కెళ్ళి మొత్తం పబ్లిక్. ఇప్పుడు దానిలో మనం కొన్ని సామాజిక మాధ్యమాలల్ల లేకుంటే వీడియోలు పోస్ట్ అయినాయి. హ్మ్. అయితే ఆయన భాస్కర్ అనేటాయన ఎనకకున్నాడట. ఆ పాపను పట్టుకొని, బిడ్డని పట్టుకొని ఆయన ఎనకకున్నాడట. ఓకే. అదే విధంగా ఈమె పిల్లాడిని తీసుకొని ముందటికి పోయిందట. హ్మ్. ఫస్టు పిల్లాడు పడిపోయిండట. మొత్తం ఆ స్టాంపేడ్‌ల మొత్తం తొక్కిసలాటలో ఏమైంది పిల్లాడు పడిపోయిండు. పిల్లాడు పడిపోయినప్పుడు తల్లి అరే! పిల్లాడు పడిపోయిండని ఉరుక్కుంటా ఆమె పోట్ల మొత్తం అందరొచ్చి ఆమె మీద పడ్డారు. హ్మ్. ఆమె ఊపిరి ఆడక చచ్చిపోయిందామె. చనిపోయింది. అప్పుడే చనిపోయింది. ఆమెకు గిపిఆర్ చేసారు. నయమైంది ఆ పిల్లాడు కొద్దిగా కొన ఊపిరి మీద హ్మ్. బతికి తీసుకపోయిండు హాస్పిటల్ అయితే ఈ పరిస్థితికి ఎవరు కారణం? ఇప్పుడు నువ్వు వ్యాపార కారణాలు, వ్యాపార అవసరాలు, ఆర్థిక అవసరాల కొరకు నువ్వు వచ్చినావు. సరే నువ్వు వచ్చినందుకు, రానందుకు అవి మాకు సంబంధం లేని విషయం. కాకుంటే ముందస్తు అనుమతి ఇది పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ వైఫల్యం. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటది. పలానా వ్యక్తి మూవ్‌మెంటు ఇప్పుడు ఏడనో ప్రతిపక్షాలు ధర్నా చేస్తున్నాయంటే నువ్వు పోయి హౌస్ అరెస్ట్ చేస్తావు. అదే విధంగా నువ్వు ఈ కట్టడి చేయలేవా? అది ఆళ్ళనుకున్నారట పొద్దుగాల అంటే ఎంత బాధ్యతారహితమైన ప్రకటనంటే ఆళ్ళేమనుకున్నారట, ఓలో చెప్తరు. ఇట్లనే ఓ పత్రికా మిత్రుడు అడుగుతుంటే ఈళ్ళ పోలీస్ వాళ్ళు చెప్తుర్రు. ఏందంటే వాళ్ళనుకున్నారట, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది దాన్ని ఆపుతరు. ఏం ఆపుతరు? వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఎటువంటి ఆహ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ గాని, లేకుంటే రా రాజ్యాంగం ద్వారా గాని, చట్టం ద్వారా కల్పిబడ్డ ఏమన్నా అధికారాలుంటాయా?
పోలీసోళ్ళు అనుకున్నారట వాళ్ళు ఆపుతారని. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్వాయ్, ఒక ప్రొసెషన్ పోతున్నప్పుడు నువ్వు బేసిక్ ఈవెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. లేకుంటే ప్రొసెషన్‌కి ఒక పర్మిషన్ కావాలి. ఒక జులుస్ పోతది. జులుస్ లెక్కనే ఒక హ్మ్. ఒక 20, 30 కార్లల్ల మొత్తం మంది ఎంబడ వచ్చుకుంటా దాన్ని ఒక పెద్ద షో చేసుకుంటా ఆ! పబ్లిక్‌ని ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు లోపటికెళ్ళి గేట్లు బంద్ చేస్తారు. ముందటికెళ్ళి గేట్లు బంద్ చేస్తారు. ఒక దిక్కేమో పోలీసులు కొడతారు. ప్రజలు ఏడికి పోవాలి? ముందుగాల ఆ ప్రీ రిలీజా, ఈ రిలీజా, ప్రీమియర్ షోనా, ప్రీమియర్ షో ఈవెంటు హ్మ్. ఈడ చేసుడే తప్పు. అవును. ఎందుకంటే మొత్తం రద్దీగా ఉంటాయి. రద్దీగా ఉన్నప్పుడు అంతమంది ప్రజలొస్తారని, అంతమంది సినిమా చూడనీకి, లేకుంటే ఆ ఈవెంట్‌లో పాల్గొనటానికి అంతమంది వస్తారని తెలిసినప్పుడు, రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు 1200, 1300 టికెట్లుంటాయి. ఆ టికెట్‌లకు మించి దాన్ని జనం ఎందుకుంటారు? ఇప్పుడు సామాజిక బాధ్యత లేదా? థియేటర్ యాజమాన్యానికి గాని, లేకుంటే పోలీస్ వాళ్ళకి గాని కనీస బాధ్యత అనేది ఉండాలి గదా! ఈ ప్రీ 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 రిలీజా అదేమంటారు ప్రీమియర్ షో అవును. అనేది పెట్టిర్రు. హ్మ్. దానికి నువ్వు రాయితీలిచ్చినవు, దానికి కన్సెషన్‌లిచ్చినవు, నువ్వు 1200కి అమ్ముకోమన్నావు, 1300కి అమ్ముకోమన్నావు. అదే ప్రజలు కొనేటోళ్ళు కొన్నారు, కొననోళ్ళు కొనలేదు. అయితే ఆడ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద ట్రస్సులేసి, మొత్తం ఆ డీజే లైటింగ్ పెట్టి అది ఎట్లా ఉన్నది మొత్తం పోరాక ఎవ్వలు పోలేరు. నేను కోర్ట్ నుండి వస్తుంటేనే 2 గంటలు ట్రాఫిక్ జామ్ అయింది నిన్న. హ్మ్. అయితే మొత్తం ఇది అంటే వేరే ప్రజలకు అసౌకర్యం ఎందుకు కలిగిస్తుండ్రు? ఆ విషయాన్ని పోలీస్ వాళ్ళు గుర్తించాలి గదా! ప్రాథమికంగా నేను నేను కోరిందేంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఓకే. దీని మీద సమగ్ర దర్యాప్తు చేపియాలె. విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. బిఎన్ఎస్‌లో ఫోన్‌లో తీసుకున్న వీడియో గూడా ఇంతకుముందు దాని దానికి మాస్టర్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాల్సొస్తది. అట్లాంటివన్నీ ఎన్నో కథలుంటుండే. ఇప్పుడు అట్లా గాదు. మనం ఫోన్‌లో తీసుకున్న వీడియో గూడా కోర్టులో పూ అంటే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అన్నట్టు పరిగణిస్తారు. హ్మ్. అయితే దీంట్ల ఇప్పుడు మీడియా మిత్రులు తీసుకున్నారు వీడియోలు. ఎన్నో టెలికాస్ట్ అయిన వీడియోలు. అవును. అదే విధంగా సామాజిక మాధ్యమాలలో ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఆయన గాకుండా ఆయన పోయినంక మళ్ళా ఆళ్ళ కొడుకునోళ్ళని పంపిస్తాడంట. హ్మ్. అరే! ఇది ఏందండి ఇది మొత్తము? మొత్తం శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. అరే! ప్రజలు సచ్చిపోతుండ్రు. ఆ! అయితే నేను ప్రాథమికంగా పోలీస్ వాళ్ళు ఎవలైతే ఆ లాఠీ చార్జ్ విచక్షణ రహితంగా ప్రజలను కొట్టిండ్రు. అదే విధంగా ఆ ప్రజలను కొట్టుట్ల తొక్కిసలాటలో చచ్చిపోనికి కారణం అనేది పోలీస్ వాళ్ళే అని నేను పూర్తి స్థాయిలో నేను ఒక నమ్ముతున్నా. హ్మ్. అదేవిధంగా ఇప్పుడు పరోక్షంగా, ప్రత్యక్షంగా హ్మ్. ఇప్పుడు ఆ సినిమా హీరో వచ్చినప్పుడు సినిమా హీరోని ఆడికెళ్ళి పంపించేసేదుండే మీరు. మీరు అవును. మీరెందుకు రానిచ్చిండ్రు లోపటికి? మీరు ముందే అంటే గేట్‌లేసే ఉన్నాయి. మీరు మీరు కావాలంటే విజువల్‌లో చూడొచ్చు. గేట్‌లు అప్పటికి ఏసే ఉన్నాయి. లోపటికి కారు తీసుకొని ఎట్లా పోతాడు సినిమా హీరో? అక్కడికెళ్ళి అక్కడే పంపించేసేదుండే. ఈడ 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 ఫుల్ పబ్లిక్ రోడ్ మీద ఫ్లైఓవర్, గివర్ మొత్తం కిందంతా బ్లాక్ జేసి ప్రజలు అంటే నేనేమంటున్నానంటే ప్రజలు గూడా బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి. హ్మ్. ఇట్లా ఎట్లా పడితే అట్లా ఇప్పుడు హీరో అని, ఇదని గిట్లా అభిమానం ఉండాలి గానీ, ఇట్లా వెర్రితలలనేది అభిమానం ఉండదు. హ్మ్. ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద జమై, ఇట్లా ఒక డిసిప్లిన్ లేకుండా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటా, అదే విధంగా లోపట జమై, ఇప్పుడు టికెట్లు దొరుకుతాయి, దొరకకపోవచ్చు. ఆ రోజే చూడాలని ఏమున్నది? నెక్స్ట్ డే చూడొచ్చు కదా సినిమా. అదే ఇప్పుడు పూర్తిగా ఇది ఒక అంటే నీకు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో పెద్ద కళాఖండమైనట్టు ఓ 'స్టీవెన్ స్పీల్‌బర్గ్' ఒక ఇది తీసినట్టు ఏది మన 'జురాసిక్ పార్క్' తీసినట్టు, లేకపోతే ఒక సంచలనం అన్నట్టు ఏమున్నది ఆ సినిమాల? ఆ! అయితే ఇయాల కాకుండా రేపు చూడొచ్చు. అయితే అభిమానులుంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకుంటే కానీ అభిమానం అనేది వెర్రితలలు వేయొద్దు. హ్మ్. అయితే ముందుగాల ఈ ఈవెంట్ అనేది దాంట్లో ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు ఫాన్స్ రూపంలో ఆడ ఆర్గనైజ్ జేసి, ఎందుకంత హల్చల్ జేయవలసొచ్చింది? ఎందుకు అంతమంది పబ్లిక్ ఆడ జమ అయ్యిండ్రనేది హ్మ్. పోలీస్ వాళ్ళు గుర్తించాలి. ఓకే. అది గుర్తించడంలో పూర్తి స్థాయిగా విఫలం చెందిర్రు. హ్మ్. విఫలం చెందినంక ఇప్పుడు లా అండ్ ఆర్డర్‌ని ఆడ నియంత్రణ జేయగలిగిండ్రా? చేయలేదు. హ్మ్. ఓహ్! 'అల్లు అర్జున్' అనే హీరో వస్తుండు అని తెలిసినప్పుడు, లేకుంటే వచ్చినప్పుడు నువ్వు గేట్లు తెరిసే ఇ ఇ మీరు గేట్లు ఎట్లా తెరిసిండ్రు? ఆడ అంతమంది పబ్లిక్ జమ అయినప్పుడు మీరు అది కాకముందే మీరు డిస్పర్స్ ఎందుకు చేయలేదు? అదే విధంగా అతను వచ్చినప్పుడు అతన్ని కాపాడుకోనికి మీరేమైనా బాడీగార్డ్‌లా? ఆయన పెయిడ్ బాడీగార్డ్‌లా? లేకుంటే బౌన్సర్‌లా? లాఠీ చార్జ్ ఎందుకు చేయవలసొచ్చింది ప్రజల మీద?
ఆపేది ఉండే. నువ్వు రాకపోయా రాకు, నువ్వు నడు వీడికెళ్ళి నడు అని ఎల్లగొట్టేది ఉండే. అభిమానులు వాళ్ళ జమ అయ్యేదాకా ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ పొద్దుగాలనే ఆ ఈవెంట్ పెట్టినప్పుడు ఆ ట్రస్సులు గిస్సులు మొత్తం మంది జమ అవుతున్నప్పుడు పోలీసు వాళ్ళు అడిగినుంటే, కమిషనర్ గారు స్పందించుంటే, లేకుంటే ఆడ లోకల్ డీసీపీ గారు స్పందించి, అరే ఎందుకయ్యా నువ్వు మొత్తం ఈడ మొత్తం మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేటట్టున్నది, ఉండనీయకుర్రి, ఈడ డిస్పర్స్ చేయండి అని చెప్పినుంటే ఈ ఈ ఇన్సిడెంట్ అనేది కాకపోతుండే. అభిమానం ఉండాలి గానీ, అభిమానం ఓన్లీ మందిని చంపుడు అభిమానం అంటే. ఇప్పుడు ఎవరు ఆదుకోవాలా వాళ్ళ కుటుంబానికి? వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఇది చూసుకోవాలి? చిన్న చిన్న పిల్లలను, ఆ పిల్లగానికి ఏమాయే? ఆ! అయితే ఓడోడు అంటాడు, ఇన్ని పైసలు ఇస్తే అయిపోతది. అరే! అట్లెట్లయితే మనిషి జీవితం తీసుకొస్తారా? లేదు. ఒక సినిమా చూడనీకి పోతే గంత కనీస భద్రత అనేది లేకుండా పోయిందంటే దీనికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. అదే విధంగా పోలీస్ వాళ్ళు ఎవరైతే ఆ విజువల్స్‌లో ఉన్న పోలీస్ వాళ్ళు చట్టాన్ని తమ చేతిలో తీసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వాళ్ళే క్రియేట్ చేసారు. విపరీతంగా కొట్టిండ్రు ప్రజలను. ఆ కొట్టినందుకు అంటే దిక్కు తోచక ఎట్లా ఏడికెంచి పోవాలో తెలవక వాళ్ళేం చేసిర్రు, ఎట్లా పడితే అట్లా ఉరికిర్రు. ఉరుకుట్ల మొత్తం స్టాంపేడ్ అయింది. స్టాంపేడ్ అయ్యి చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఎవలో అంటే ఎవరు ఆదేశించిండ్రు వాళ్ళని లాఠీ చార్జ్ చేయమని చెప్పేసి అనే విషయాన్ని మొదటగా గుర్తించాలి. క్షేత్రస్థాయిలో పోలీస్ వాళ్ళు చేసిన తప్పుకి ఒక నిండు ప్రాణం బలైంది. ఇంకొక ఇంకొక చిన్న పిల్లగాడు హాస్పిటల్ ఉన్నాడు. ఆ పిల్లానికి ఏమైతుందో మనకు తెలవదు.